హలో అందరికీ, వింటర్ సీజన్లో దొరికే ఉసిరికాయలతో సంవత్సరం పాటు నిల్వ ఉండే ఆమ్లా మురబ్బా అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. ఫస్ట్ అయితే ఉసిరికాయల్ని తీసుకొని వాష్ చేసేసుకొని తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా వాటర్ని వేసి పైన జల్లి పెట్టి అందులో ఉసిరికాయలను వేసి మూత పెట్టి ఒక 15 మినిట్ పాటు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసిన తర్వాత ఉసిరికాయలన్నింటినీ ఒక ప్లేట్లో తీసి చల్లారిన తర్వాత ఇలా అందులో ఉన్న సీడ్ నుంచి పీసెస్ని సపరేట్ చేసేయాలి. సపరేట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా బెల్లం వేసుకొని మనం ఇలా పీసెస్గా చేసుకున్న ఉసిరికాయ ముక్కలన్నింటినీ కూడా వేసి కలుపుకుంటూ మూత పెట్టుకోవాలి. వాటర్ ఏమీ వేయకూడదు. వాటర్ వేయకుండానే మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకుంటే ఉసిరికాయలో ఉండే వాటర్ అంతా కూడా ఇలా బయటికి వచ్చేస్తుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా సాల్ట్, వేయించిన జీలకర్ర పొడిని కూడా 1 స్పూన్ వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ పాకం అనేది ఇలా దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత మనం పాకం అనేది చెక్ చేసుకోవాలి. తిక్కుకుందా లేదని చూసుకోవాలి. ఇలా ఉన్న తర్వాత మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. చల్లారిన తర్వాత ఈ ఆమ్లా మురబ్బాని ఒక సీసా జార్లో స్టోర్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆమ్లా మురబ్బా రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసేయండి. బాయ్ బాయ్.